హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితి నిశాంత్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇలా ఇంట్రో చెప్పి చాలా డేస్ అయిపోతుంది కదా. అఫ్కోర్స్ నేను వీడియోస్ పోస్ట్ చేసి 3 months అవుతుంది. షార్ట్ వీడియోస్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నాను, కానీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి అయితే 3 months అయిపోతుంది. అండ్ షార్ట్ వీడియోస్కి కూడా ఒక 1 month గ్యాప్ తీసుకున్నాను. కామెంట్స్ చేస్తున్నారు కూడా, వీడియోస్ పెట్టండి, మిస్ అవుతున్నామని. ఒక చిన్న గ్యాప్ తీసుకున్నాను అంతే. ఇక నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను షూర్గా కూడా చెప్పట్లేదు, ఎందుకంటే ఎంత ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసుకున్నా కానీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మధ్యలో బ్రేక్ అయితే వస్తుంది. వేరే వర్క్ రిలేటెడ్ కానీ, లేదంటే ట్రావెల్ చేయడం, ఇలా ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి వీడియోస్ అయితే డిలే అయిపోతున్నాయి. ప్రెజెంట్ వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాను. ఎందుకో మీరు thumbnail లో ఆల్రెడీ చూసే ఉంటారు. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఆఫ్టర్ మెనీ ఇయర్స్. నేను సమ్మర్ కదా అని చెప్పి 2 cottonవి 3-piece sets ఆర్డర్ చేసుకున్నాను. అవి ఆ రోజే వచ్చాయన్నమాట. సో అవి ఎలా ఉన్నాయి ఏంటనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ అయితే మెరూన్ కలర్ది. ఇది చూడగానే నాకు చాలా నచ్చేసింది. బికాజ్ ఆ కలర్ వల్ల, కలర్ కూడా కంప్లీట్ మెరూన్ కాదు, రెడ్ కాదు, మిక్స్డ్ ఉందన్నమాట. వేసుకుంటే చాలా బ్రైట్ గా ఉంది. అండ్ దానిపైన వర్క్ కూడా కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అంటే ఎక్కడైనా వర్క్ వల్ల గుచ్చుకుంటుంది అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. సో చెప్పాను కదా, ఇది కంప్లీట్ 3-piece సెట్ వస్తుంది. ప్యాంట్, దుపట్టా అండ్ టాప్ 3 కూడా సేమ్ కలరే వస్తాయి. అండ్ టాప్ కూడా ఫ్రంట్ అంతా వర్క్ వచ్చేసరికి లుక్ చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ కి కూడా వచ్చేసింది. డ్రెస్ కి ఫ్రంట్ సైడ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇది కొంచెం ట్రెడిషనల్ వేర్ కి చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ దుపట్టా కూడా బోర్డర్ లో చిన్న డిజైన్ వచ్చింది. అండ్ దుపట్టా నాకు అంత సాఫ్ట్ గా ఉంటే ఎంత ఇష్టమో, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కంప్లీట్ కాటన్ అన్నమాట. ఇది పార్టీ వేర్ లాగా ఏం కాదు, క్యాజువల్ వేర్. యాక్చువల్లీ నాకు కాటన్ అంటే చాలా ఇష్టం. మీరు చూస్తే పార్టీ వేర్ కలెక్షన్ కాకుండా నార్మల్ డైలీ వేసుకునే టాప్స్ కానీ, ఇలా కుర్తా సెట్స్ కానీ నావి మోస్ట్లీ కాటనే ఉంటాయి. సో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్. టాప్ ప్యాంటు సేమ్ డిజైన్తో వచ్చాయి. దుపట్టా కొంచెం ప్లెయిన్ వచ్చింది అనమాట. నిజంగా చూడంగానే ఎంత కూల్గా ప్లెజెంట్గా అనిపించిందో, బికాజ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ కదా. అండ్ ఒకసారి ఇక్కడ ట్రై చేసి చూపిస్తున్నాను. ఇదైతే కొంచెం లూజ్ అయింది హ్యాండ్స్ దగ్గర, అలాగా వాటిని ఆల్ట్రేషన్ చేయించుకోవాలి. బట్ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. టెంపుల్స్కి అలా చిన్న చిన్న వాటికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది, బికాజ్ అది కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఈ వైట్ కలర్ డ్రెస్ వచ్చేసి ఇదైతే ఆఫీస్ వేర్కి, ఇలా క్యాజువల్గా కాలేజెస్కి వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ నాకు ఈ డ్రెస్ వేసుకొని చూస్తుంటే ఆ నెక్ ప్యాటర్న్ ఉంది కదా, లేస్ వర్క్, అది కొంచెం లాంగ్గా వెళ్ళి చూస్తుంటే నెక్లో ఏదో ఐడి కార్డ్ వేసుకుంటున్నట్టు అనిపించింది. నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఐడి కార్డ్స్ వేసుకునే వాళ్ళం, అదే అనిపించింది నాకు ఎగ్జాక్ట్గా ఆ లేస్ చూస్తుంటే. నాకు ఇలా కాటన్ డ్రెస్సెస్కి దుపట్టా 2 sides వేసుకుంటే చాలా నచ్చుతుంది. ఆ లుక్ ఎందుకో నాకు చాలా ఇష్టం అనమాట. సో ఫుల్గా ఎలా ఉంటుంది డ్రెస్ అనేది సైడ్ చిన్న చిన్న బిట్స్ యాడ్ చేశాను. 2 dresses నాకు చాలా నచ్చాయి. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి. అవి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని అమెజాన్లో సర్చ్ చేయండి, ఈజీగానే దొరికేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ టాప్స్ కొంచెం ఆల్ట్రేషన్ చేస్తున్నాను. ఈ మిషన్ గురించి నన్ను చాలా మంది చాలా కామెంట్స్లో అడిగారు ఫుల్ వీడియో చేయండి అని. బట్ అస్సలు అంటే అసలు కుదరట్లేదు. డేస్ అసలు ఎలా అయిపోతున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు. అస్సలే టైం ఉండట్లేదు నాకు. ట్రై చేస్తాను ఫుల్ వీడియో చేయడానికి. కానీ ఈ మిషన్ అయితే మీరు రివ్యూ కూడా వెయిట్ చేయవసరం లేదు, కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను తీసుకుని ఆల్మోస్ట్ 9 years అవుతుంది. ఇప్పటివరకు ఒక చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసినప్పుడు ఇదే మిషన్ మీద బ్లౌజెస్, డ్రెస్సెస్ అన్నీ నేనే స్టిచ్ చేసుకునేదాన్ని. బట్ వన్స్ అయాన్ష్ పుట్టిన తర్వాత అయితే మొత్తం మానేశాను. జస్ట్ ఆల్ట్రేషన్స్ చేసుకోవడానికి మాత్రమే దీన్ని యూస్ చేస్తున్నా. సో మేమైతే మొత్తం రెడీ అయిపోయి అన్ని ప్యాక్ చేసేసుకుని రెడీగా ఉన్నాము. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తే స్టార్ట్ అవ్వాలి. ఈ లోపు నేను ఆర్డర్ చేసుకున్న కొరియర్ వచ్చింది. సరే మీతో కూడా షేర్ చేద్దాం అనుకున్నాను, బికాస్ నాకు అది అంత నచ్చేసింది అనమాట. ఇవి ఫేస్ మసాజెస్ ఎంత క్యూట్గా ఉన్నాయో. అవి ఎలా వర్క్ అవుతాయో తెలియదు, కానీ చూడ్డానికే నాకు చాలా చాలా నచ్చేసాయి. చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇవేంటంటే కంప్లీట్ గ్లాస్ మెటీరియల్ వస్తుంది. వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిన తర్వాత ఫేస్కి మసాజ్ చేసుకోవచ్చు. సో వాటికి ఏంటంటే హ్యాండిల్స్ దగ్గర గ్రిప్ ఉంటుంది. అండ్ మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి అంత చల్లగా ఉండకుండా ఉండడానికి మనం, బికాజ్ దాన్ని పట్టుకోవాలి కదా, సో అందుకని అక్కడ రబ్బర్ లాంటి మెటీరియల్ ఇచ్చారు పట్టుకోవడానికి. అసలు నిజంగా నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా నార్మల్గా ఫేస్ మీద మసాజ్ చేస్తుంటేనే ఎంత హాయిగా ఉందో, ఎంత స్మూత్గా ఉందో, చాలా రిలాక్సింగ్గా అనిపించింది నాకు. ఇంకా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి అవి కూల్గా ఉన్నప్పుడు మసాజ్ చేస్తే ఇంకెంత బాగుంటుందో. ఇక్కడ అయాన్ష్ కూడా వచ్చాడు, నేను కూడా ట్రై చేస్తాను అని. అదేంటో అది నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండానే స్కిన్ మీద పెడుతుంటే చాలా కూలింగ్ ఎఫెక్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ లోపల ఉన్న వాటర్ ఏంటో నాకు తెలియదు, నార్మల్ వాటరే అనుకుంటున్నాను
నేను. బట్ ఇది కంప్లీట్ గ్లాస్ మెటీరియల్, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నాకైతే చాలా నచ్చేసింది. అమెజాన్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా 299 ఎంతో ఉంది అనమాట. ఆ ప్రైస్కి ఇది వర్త్ అనిపించింది. సో ఇప్పుడైతే ట్రై చేయలేను కాబట్టి నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇది ఎలా ఉందో ట్రై చేసి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఏం ప్యాక్ చేసుకుంటున్నావే? స్టిక్కర్ కూడా అంటించుకున్నావా? అయ్యా ఇప్పుడే తీసి అంటించుకున్నా. ఇందులో తీసుకుని ఒకటి అంటించుకున్నా. ఇవి నేను నీ స్కూల్ కోసం అని తీస్తే నువ్వు ఇప్పుడే బ్యాగ్స్కి అంటించేస్తున్నావు. బుక్స్కి ఏం అంటించుకుంటావు మరి? బుక్స్కి అంటించలే. ఇవి యూకేజీవి నాన్న. ఇదిగో యూకేజీ, ఎల్కేజీవి అంటించేసుకున్నావు. యూకేజీకి ఇంకా అంటించలేదు కదా. ఏం పెట్టుకున్నావు? బో ఇదేంటి బబుల్స్దా? ఇదెందుకు నానా? అంటే డ్రాయింగ్ చేసుకున్నాను. డ్రాయింగ్ బుక్ ఏది? ఇది ఒకటి పట్టుకెళ్తే సరిపోద్దా? డ్రాయింగ్ బుక్ కావాలి. ఎక్కడ వేస్తావు డ్రాయింగ్? అదే చెప్తున్నాను కానీ దొరకలేదా? సరే నేను ఇస్తా. ఎందుకు ఇన్ని కార్లు పెట్టావేంటే చిట్టల్లి? ఇది కూడా పెట్టుకున్నా. మిస్టర్ మక్విన్ వాళ్ళ సార్ ఇది. సార్ అంటే రేసింగ్కి చెప్తారు బాస్. వీడు బాసా? ఏంటి ఇంత చిన్నగా ఉన్నాడు? నీది గ్రే కలర్ కార్ ఏది తీసుకురా. గ్రే కలర్ది క్రిస్మస్కి శాంతా క్లాస్ ఇచ్చారు, పెద్దది. అది తీసుకురా ఒకసారి. బైక్స్ పెట్టావు, కార్స్ పెట్టావు. అది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది చూడు. ఇది బాసా? మిస్టర్ మక్విన్కి బాస్ ఇది. ఓకే, సో క్యూట్. పెట్టేసుకో మరి. నేను డ్రాయింగ్ బుక్ ఇస్తాను, అది కూడా పెట్టేద్దాం. ఓకే ఓకే బాయ్. అయ్యో ఫైనలీ మా హస్బెండ్ వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మోస్ట్లీ మా ట్రావెల్ అనేది నైటే ఉంటుంది, ఎందుకంటే మా హస్బెండ్కి హాలిడేస్ చాలా తక్కువ. ఓన్లీ సండేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్ మాత్రమే ఉంటాయి. సో మేము ఎక్కడైనా వర్క్ రిలేటెడ్ ట్రావెల్ చేయాలి అన్నా, లేదా ఇలా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలన్నా కానీ ఉన్న కొంచెం హాలిడేస్లో కూడా మేము ట్రావెల్ పెట్టుకున్నాము అంటే మాకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే నైట్ టైం ట్రావెల్ చేస్తాము, టైం సేవ్ అవ్వడానికి. అలానే కంప్లీట్ నైట్ కాదు, 12 లోపు డెస్టినేషన్ రీచ్ అయిపోయేలా చూసుకుంటాము. బికాజ్ స్లీప్ కూడా ఇంపార్టెంట్ కదా. కంప్లీట్ నైట్ అంతా మేల్కొని అయితే డ్రైవ్ చేయము. చాలా ఇయర్స్ తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాను కదా. సో నాకు అప్పుడప్పుడు కామెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది, అక్క మీ మమ్మీ వాళ్ళ ఇంటికి మీరు ఎందుకు వెళ్ళరు, లేదా మీ మమ్మీ వాళ్ళతో మీరు మాట్లాడరా అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ అలా వాళ్ళకి డౌట్ రావడంలో తప్పేం లేదు, ఎందుకంటే నా వీడియోస్లో ఎక్కువగా మా మమ్మీ డాడీ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఎక్కువ కనిపించరు. దాని గురించి వాళ్ళు అలా అడుగుతూ ఉంటారు. ఇట్స్ ఓకే, వాళ్ళకి ఏంటి అనేది క్లియర్గా తెలియదు కాబట్టి మీకు ఆ డౌట్ రావడంలో తప్పలేదు. సో మేమైతే స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ కాదు, యాక్చువల్లీ 6:30 ఆర్ 6:45 అయిపోయింది. సమ్మర్ కాబట్టి కొంచెం లైటింగ్ అలా ఉంది. అండ్ హైదరాబాద్ నుంచి మేము వెళ్ళే ప్లేస్కి, అంటే మా మమ్మీ వాళ్ళ ప్లేస్కి ఒక 5.5 hours జర్నీ అనమాట. బెస్ట్ పార్ట్ ఏంటంటే రూట్ చాలా బాగుంది, కంప్లీట్ హైవే అనమాట. ఓఆర్ఆర్ ఎక్కిన దగ్గర నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళే ఒక 10 minutes ముందు వరకు కంప్లీట్ హైవే అనమాట. రోడ్డు కొత్తగా వేశారు, చాలా బాగుంది. సో జర్నీ చాలా స్మూత్గా అయిపోయింది, ఎక్కడ అసలు ఇబ్బంది అనిపించలేదు. మా మమ్మీ వాళ్ళ ఊరు కొంతమందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మా మమ్మీ వాళ్ళది చింతల్పూడి, ఏలూరు దగ్గర ఉంటుంది. కాకపోతే మేము ఏలూరు సైడ్ నుంచి కాదు ఇప్పుడు వెళ్ళేది, హైదరాబాద్ నుంచి కాబట్టి ఖమ్మం మీద నుంచి వెళ్తున్నాము. నిజంగా ఈ ఏజ్ పిల్లలతో ట్రావెల్ చాలా కష్టం, ఎందుకంటే ఒక 1 hour 2 hours వరకు పర్వాలేదు, కానీ ఇలా లాంగ్ జర్నీస్ చేయడం చాలా కష్టం. బికాజ్ వాళ్ళని ఎక్కువసేపు ఎంగేజ్ చేయలేం కదా. పాపం పడుకున్నా ఒక 2 hours 3 hours పడుకుంటారు.
మాకేమో రిలేటివ్స్ అందరూ దూరంగానే ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళు నార్మల్గానే ఉన్నారు, మేమే ట్రాన్స్ఫర్స్తో దూరంగా వచ్చామన్నమాట. లైక్ 8 అవర్స్, 7 అవర్స్, 10 అవర్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఎవరింటికి వెళ్ళాలన్నా. కానీ అదే మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది మేము ట్రావెల్ చేయడానికి. అన్ అవర్స్ కార్లో ట్రావెల్ అంటే చాలా కష్టంగా ఉంటుంది, మాకే కష్టంగా ఉంటుంది. ఇంకా కిడ్స్తో అంటే మనకి ఇబ్బంది, అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా ఇబ్బందిగా ఉంటుంది. మీరు అనొచ్చు కార్ ఎందుకు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ట్రైన్ కానీ బస్ కానీ ప్రిఫర్ చేయొచ్చు కదా అని చెప్పి. మా ట్రావెల్స్ అన్నీ 1 డే ముందు అనుకుని అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోతాము, బికాస్ మా హస్బెండ్ వర్క్ గురించి. సో అందుకనే అప్పటికప్పుడు టికెట్స్ అంటే దొరకవు కాబట్టి కార్లోనే వెళ్తాము. అండ్ మెయిన్గా కార్ అంటే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, ఎక్కడ కావాలంటే అక్కడ కొంచెం ఆగొచ్చు, కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు, రిలాక్స్డ్గా వెళ్ళొచ్చు కాబట్టి కార్లో ప్రిఫర్ చేస్తాము. అండ్ ఒక 1 అవర్ కార్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాతకే అయాన్ష్ నిద్రపోయాడు. సో ఫైనలీ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మేము రీచ్ అయ్యే టైంకి 12:15 అలా అయింది. ఇంకొక 10 మినిట్స్ ఉంది ఈ వీడియో నేను తీసే టైంకి. మీ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి కదా, అసలు మీ మమ్మీ వాళ్ళని కలుస్తారా, మీరు ఎందుకు మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళరు, లేదా వాళ్ళు ఎందుకు మీ ఇంటికి రారు, ఆర్ అసలు మీరు మాట్లాడుకుంటారా లేదా అని చాలా డౌట్స్ ఉన్నాయి కదా. అవి నన్ను కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. మాది లవ్ మ్యారేజ్ కాబట్టి దాని గురించి మాతో మాట్లాడట్లేదేమో మా పేరెంట్స్ ఆర్ ఇన్లాస్ అని చాలామంది అనుకుంటారు. సో మీ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేస్తూ క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. ఫైనల్గా మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము.